వెరీ గుడ్ మార్నింగ్ గైస్. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మార్కెట్ అనేది. సో ఇక్కడ డిమాండ్ జోన్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా, ఆ జోన్ దగ్గర ఓపెన్ అవుతుంది నిఫ్టీలో. సో జోన్ మళ్ళీ తగ్గించుకుందాము. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అనేది జూలై 29th కదా. సో ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది ఆల్రెడీ. సో కింద ఇటు సైడ్ అయితే ఇంక ఇంపార్టెంట్ లెవెల్స్ ఏం లేవు. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవర్ అవుతుంది అంటే ఇంత డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా. సో 56,700 నుంచి 340 పాయింట్స్ అట్లా వస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బుల్లిష్నెస్, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తే మేబీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. అండ్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ చూపిస్తే అప్పుడే కాదు, విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. బేరిష్ క్యాండిల్ చూపిస్తే షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయం, కానీ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆప్షన్ సెల్లర్స్ ఎస్పెషల్లీ. ఈవెన్ ఆప్షన్ బయర్స్ కూడా అంతే, ప్రీమియం చాలా ఇండికే ఉంటుంది. ఓపెనింగ్ అప్పుడు మన డైరెక్షన్ కరెక్ట్ అయితే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకే వెళ్ళింది అనుకోండి, ఓపెనింగ్ అప్పుడు మన డైరెక్షన్ కరెక్ట్ అయితే ఇంకా ఎక్కువ పాయింట్స్ అనేవి ప్రీమియం మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కాసేపు వెయిట్ చేసి కొద్దీ అయితే ప్రీమియం అనేది మెల్ట్ అవుతుంది, కాబట్టి అప్పుడు మనకి అంత ప్రాఫిట్స్ ఏం రావు ఆప్షన్ సెల్లర్స్కి అయితే. అండ్ ఈరోజు సిపిఆర్ అయితే నేరోగానే ఉంది. ట్రెండ్ మరీ పైకి వెళ్ళిపోకుండా ఇన్ కేస్ ఏదైనా కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ జరగవచ్చు. ఐదర్ సైడ్, ఐదర్ డేలో బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే డే హై బ్రేక్అవుట్ అవ్వచ్చు. అప్పుడు దాని పరంగా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ వర్జన్ సిపిఆర్ ఉంది. ఇన్ కేస్ పైకి మూవ్ అయితే ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో కిందకి వచ్చిన తర్వాత ఈ లెవెల్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్పుడు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. అండ్ నిఫ్టీ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది ఇక్కడ నుంచి, ఈ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే మూవ్ అయింది. ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇంకా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఫర్దర్ గా డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సిపిఆర్ నేరోగా ఉంది కాబట్టి ట్రెండింగ్ డే అవుతుంది. అది అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా ఇంకా తెలియదు మనకి, కానీ అది హై ప్రాబిలిటీ సెటప్ అవుతుంది ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తే. ఆ టైంకి బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుందో అది కూడా చూడాలి. బ్యాంక్ నిఫ్టీకి అయితే డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఎటువంటి ఇంపార్టెంట్ సపోర్ట్స్ లేవు. అయితే ఈ లెవెల్ ఇక్కడ కానీ సపోర్ట్ ఇస్తా, 55,564. అంత దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ అవసరం లేదు, మార్క్ చేసుకోవాల్సిన పని లేదు. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. 20 MA కూడా స్లోప్ అవుతుంది కిందకి. సో చూద్దాం ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ బుల్లిష్ ఉంటుందా, బేరిష్ ఉంటుందా చూద్దాం. సేమ్ టైం నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం. వాలటైల్ క్యాండిల్, ఎందుకంటే నిన్న ఎవరైతే షార్ట్స్ ఎంట్రీస్ వదిలేస్తారో వాళ్ళు ఇంత పెద్ద గ్యాప్ డౌన్ చూసి ప్రాఫిట్స్ బుకింగ్ చేసుకుంటారు. సో బై ఆర్డర్స్ ట్రిగర్ అయ్యి మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటుంది ఇది జనరల్గా ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు. సో అందుకే ఫస్ట్ క్యాండిల్స్ అనేవి కొంచెం వాలటైల్ గా ఉంటుంటాయి. రెండు కూడా గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవుతున్నాయి. విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా, ఈ జోన్ అయితే డిమాండ్ జోన్ కదా, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా, మళ్ళీ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ జరుగుతుందా అనేది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇన్ కేస్ ఎవరైనా ఓవర్ నైట్ హోల్డ్ చేసే వాళ్ళు ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ముందుగానే అంటే, సో అంటే మరి ఇప్పుడు సిపిఆర్స్ అనేవి అసెండింగ్ గా ఉంది. ఈరోజు సిపిఆర్ అసెండింగ్ గా ఫామ్ అయింది. మరి లాంగ్ ఎంట్రీ హోల్డ్ చేయొచ్చా ఇప్పుడు కంటే కొంచెం రిస్కీ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మార్కెట్ గ్యాప్ డౌన్ చూసి కాదు, ఆల్రెడీ నేను ప్రీవియస్ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ లో కూడా చెప్పాను. సో 20 MA కింద క్లోజ్ అయింది మార్కెట్. లాస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడండి. అంటే తర్వాత రోజుకి ఓవర్ నైట్ ఎవరైనా హోల్డ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఆ పొజిషన్ హోల్డ్ చేయొచ్చా. లాంగ్ ఎంట్రీలో ఉంటారు, కొంచెం మంది షార్ట్ ఎంట్రీలో ఉంటారు. సో షార్ట్ ఎంట్రీ వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ క్యాండిల్ చూడండి. లాస్ట్ క్యాండిల్ ఈ రోజు సిపిఆర్ అనేది మనకి లాస్ట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్న టైంలో తెలిసిపోతుంది. సో లాస్ట్ క్యాండిల్ ఈ రోజు సిపిఆర్ కింద ఉందా పైన ఉందా చూసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ దెన్ 20 MA ఉంది కదా, 20 MA కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సో రెండు కూడా బేరిష్నెస్. ఈవెన్ దో సిపిఆర్ అనేది బులిష్ గా చూపించినా సరే, క్యాండిల్ ఏమో ఈ రోజు సిపిఆర్ కింద క్లోజ్ అయింది, 20 MA కింద మార్కెట్ క్లోజ్ అయింది. అలాంటప్పుడు ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వక పోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి మళ్ళీ 20 MA పైన లాస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ రోజు సిపిఆర్ అంటే వెడ్నెస్డే సిపిఆర్ పైన క్యాండిల్ ఓపెన్ అయింది. సో అలాంటప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు, ఇక్కడ లాంగ్ ఎంట్రీస్ హోల్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీస్ హోల్డ్ చేసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి అవుతాయి. అఫ్ కోర్స్ ఏదన్నా ఫండమెంటల్ గా ఓవర్ నైట్ ఏమన్నా జరుగుంటే మనకి ఇంకా హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతాయి ఇలాంటివి.
కాగా నార్మల్గా టెక్నికల్ పరంగా చెప్తున్నాను. ఇలాంటి హోల్డ్ చేసుకోవాలనుకుంటే సిపిఆర్ ఒకటే దృష్టిలో పెట్టుకోకండి. క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసుకోండి. ఈరోజు సిపిఆర్ కింద క్లోజ్ అవుతుందా, అండ్ 20 MA పైన క్లోజ్ అవుతుందా, మార్కెట్ 20 MA కింద క్లోజ్ అవుతుందా అది కూడా చూసుకోండి. ఓకే. సో ఫస్ట్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే స్పైక్స్ రివర్సల్ ఇక్కడ నుంచి ఈ జోన్ ఇంపార్టెంట్ కదా. సో అక్కడ నుంచి రివర్సల్ చూపిస్తే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి రావచ్చు, లేదంటే కవర్ అవ్వచ్చు. సో సెకండ్ క్యాండిల్ అయినా బుల్లిష్ అయితే అప్పుడు చూద్దాము లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయడానికి. నిఫ్టీ అయితే ఈ స్వింగ్ ఉంది కదా, మేబీ అలా అనుకోవచ్చు. ఈ స్వింగ్ దగ్గర నుంచి మార్కెట్ అప్ ర్యాలీ జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ చెప్పాను కదా వర్జన్ సిపిఆర్ ఉందని, ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్. సో ఎక్స్పైరీ అనేది మనం ట్రెండ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మూవ్ అవ్వాలి. సో ట్రెండ్ బేరిష్ కాబట్టి ఎక్స్పైరీ, ఐ మీన్ ఆప్షన్ సెల్లింగ్ అనేది ఇప్పుడు రివర్సల్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందో అవ్వదో అనేది మనకి ఇంకా క్లారిటీగా లేదు. సో మీన్ వైల్ 55,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో సెకండ్ క్యాండిల్ అయినా ఈ పైన క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయితేనే ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ బిలో ది ఎంట్రీ క్యాండిల్ అంటే పెద్దది అవుతుంది, 150 పాయింట్స్. సో ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ పివోట్ కింద అయితే పెట్టుకోవచ్చు. కానీ సెకండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. 55,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుందాం. కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుందాం. 55,800 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్. సో ఈ లెవెల్ ఇంకా రిజెక్షన్ అనేది ఇస్తుంది. రిజెక్షన్ ఇస్తే మార్కెట్ మేబీ కిందకి రావచ్చు. బుల్లిష్నెస్ అయితే అప్పుడు కొంచెం వాల్యూమ్స్ అనేవి కూడా పెరుగుతాయి. సెకండ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే నిఫ్టీ వర్జన్ సిపిఆర్ మార్చేసిన కదా, ఆ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది నిఫ్టీ. సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయినా జరిగితే మార్కెట్ రెడ్ క్యాండిల్, ఐ మీన్ నిఫ్టీ రివర్సల్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. 55,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 100 దగ్గర రన్ అవుతుంది. 55,900 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, సారీ నిఫ్టీ కూడా రిజెక్షన్ చూపిస్తుంది. సో ఒక 70 క్వాంటిటీస్ 2 లాట్సే ప్లాన్ చేసుకున్నాను. 102 దగ్గర ట్రిగర్ అయింది. రిస్క్ ఒక 3,000 పెట్టుకుందాం. ఓకే. 42 పాయింట్స్, 42 ప్లస్ 102. సో 145 ఇస్ ద స్టాప్ లాస్. 122 దగ్గర ట్రిగ్గర్ అవుతుంది. 145 ఇస్ ద రిస్క్ హియర్. టాప్ లాస్ 137 పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ అయితే లేదు. నిఫ్టీ అఫ్ కోర్స్ రిజెక్షన్ దగ్గర ఉంది, కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోతాను కానీ ఎగ్జిట్ అవ్వను. 137 పెట్టుకున్నాను. రిస్క్ ఒక 25 చేసుకుందాం. ఓకే. 120 రన్ అవుతుంది. ఒక 17 పాయింట్స్ ఉన్నాయి. ట్రేడ్ అయితే నా సైడ్ మూవ్ అవుతుంది. బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి. సో రివర్సల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక లాట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రిస్క్ మళ్ళీ 3,000 పెట్టుకుంటున్నాను. యావరేజ్ 98 అయింది కదా. సో కొంచెం అగ్రెసివ్గా ఉంది మార్కెట్ అనేది, జాగ్రత్తగా ఉండండి. నేనైతే స్టాప్ లాస్ ఒక లాట్ అయితే 125 పెట్టుకున్నాను. ఇంకొకటి మెయిన్ ఇందాక అనుకున్న స్టాప్ లాసే పెట్టుకున్నాను. సో 125 అయితే ఒకటి ఎగ్జిట్ అయిపోతాము. సో ప్రెసెంట్ 110 అలా రన్ అవుతుంది. పొజిషన్ అనేది నెగిటివ్ వచ్చింది పాజిటివ్ నుంచి. కొంచెం అగ్రెసివ్గానే ఉంది మార్కెట్ అనేది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. 2,000 లాస్ నుంచి మళ్ళీ 1,500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఫస్ట్ టార్గెట్ 80 ఇచ్చాం గ్రూప్లో. స్కాల్పర్స్ 80 వస్తే తీసుకోవచ్చు. ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి, అప్పుడు మార్కెట్ రివర్సల్ చూపిస్తుంది. ఆ వర్జన్ సిపిఐ నుంచే రివర్సల్ అవుతుంది. డేలో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ డిమాండ్ జోన్ ఉంది, అది కూడా బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. సో 80 హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ గ్రూప్లో ఇచ్చాం కదా, సో ఆ టార్గెట్ అయితే హిట్ అయింది. స్కాల్పర్స్ ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 2,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో బేరిష్నెస్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 2,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ లెవెల్ మార్కెట్ 55,900 కింద క్లోజ్ అయితే పర్వాలేదు.
ఏమన్నా రికవరీ ఏమైనా చూపిస్తే అప్పుడే మనకి లాస్ అనేది వస్తుంది. 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 3500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒక లాట్ ఎగ్జిట్ అయ్యాను 70 క్వాంటిటీస్ తో హోల్డ్ చేస్తాను మళ్ళీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పివోట్ సపోర్ట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుందా లేదా ఇంకా వచ్చి డేలో టచ్ అవుతుందా అన్నది చూడాలి. సో ఒక్కొక్కసారి రిట్రేస్మెంట్ ఎలా జరుగుతుంటది. నేనైతే జనరల్ గా పివోట్స్ ని పట్టించుకుంటాను, మిగతా వాళ్ళు రిట్రేస్మెంట్ ఎలా తీసుకుంటారో తెలియదు కానీ. సో పివోట్ దగ్గర నుంచి ఇన్ కేస్ బులిష్ అయితే ఈ లెవెల్ పైకి వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది కదా. సో ఇక్కడ పుల్ బ్యాక్ ఏరియా అన్నమాట ఇది. సో అందుకే ఎందుకన్నా మంచిదని ఒక లాట్ అనేది ఎగ్జిట్ అయితే అయిపోయాను. టోటల్ ఇంక ఇప్పుడు 70 క్వాంటిటీస్ ఉన్నాయి. 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ మళ్ళీ డేలో ఉంటుంది ఇన్ కేస్ ఈ బాడీ సపోర్ట్ ఇవ్వకపోతే. నిఫ్టీ కూడా పివోట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో రిస్క్ ఇప్పుడు స్టాప్ లాస్ నేను 150 అన్న పెట్టుకోవచ్చు. ఎందుకంటే 150 పెడితే 2500 లాస్లో ఉంటాం, వచ్చిన ప్రాఫిట్ పోయి 2500 లాస్లో ఉంటాము. ఇంకా స్టాప్ లాస్ ఏమి అప్డేట్ చేసుకోలేదు. 140 దగ్గర కానీ 150 దగ్గర కానీ తీసుకుంటాం, ఎందుకంటే ప్రీమియం కూడా మన దొరికింది 100 దగ్గర కదా. సో 100 లోంచి హాఫ్ అంటే 50 కదా. సో 150 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. ఇన్ కేస్ వాలటైల్ గా లేకపోతే పర్వాలేదు, ఈవెన్ 100 కూడా దాటదు. వాలటైల్ గా ఉంటే ఒకసారి 120 130 వెళ్ళి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. ఓకే, మంత్లీ ఎక్స్పైర్ అప్పుడు కొంచెం బఫర్ పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. లేదు పర్వాలేదు ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి కదా ఎగ్జిట్ అవుతాను అనుకుంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మంత్ గ్రీన్ తో క్లోజ్ చేద్దాం అనుకుంటే. 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డేలోకి వచ్చింది ఆల్మోస్ట్. వేరే నిఫ్టీ అయితే ఇంకా కన్సల్టేషన్ అవుతుంది ఆ ప్రైస్ దగ్గర నుంచే ఇంకా. సో మోర్ దాన్ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డేలో కూడా టచ్ అయిపోయింది, డేలో కూడా బ్రేక్అవుట్ అవుతుంది. సో ఫార్ ఓటీ మీ దూరంగా ఉంది కాబట్టి పర్వాలేదు, ఎగ్జిట్ అవుతారంటే ఎగ్జిట్ అవ్వట్లే, లేదా హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోండి. సో చేస్ ఆప్షన్ సెల్లర్స్ కి డిసడ్వాంటేజ్, ఎందుకంటే మనకి ప్రాఫిట్ చూడండి, మనం 55,900 కాల్ ఆప్షన్ సెల్ చేసాం కదా. ఇన్స్టెడ్ 55,900 పుట్ ఆప్షన్ బై చేసాం అనుకోండి, అంటే మార్కెట్ కిందకి వస్తుందని పుట్ ఆప్షన్ బై చేస్తే, ఇఫ్ యూ సీ ద చార్ట్ హియర్, ఏ క్యాండిల్ దగ్గర మనం బై చేసామో, ఐ మీన్ థర్డ్ క్యాండిల్ దగ్గర సెల్ చేసాం కదా. ఇక్కడ చూడండి 140 దగ్గర బై చేసి ఉంటే మోర్ దెన్ 200 పాయింట్స్, 240 340. సో ఇంకా 440 కూడా వెళ్ళొచ్చు. సో ఆప్షన్ బయింగ్ కి సెల్లింగ్ కి ఇదే. కొన్నిసార్లు ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఇస్తుంది, కొన్నిసార్లు ఆప్షన్ బయింగ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఈ రోజు ఆప్షన్ బయర్స్ కి అడ్వాంటేజ్ ఇన్ కేస్ ఆప్షన్ బై చేసి ఉంటే. డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి అంతే. ఆప్షన్ బయింగ్ కి సెల్లింగ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం అవసరం లేదు. క్యాపిటల్ కూడా తక్కువ కావాలి ఆప్షన్ బయింగ్ అయితే. సో డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. గ్రూప్లో సెకండ్ టార్గెట్ 30 ఇచ్చాము, 30 హిట్ అయితే క్లోజ్ చేసుకోండి. ఓకే గైస్, 30కి అయితే వచ్చింది. సో సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది, గ్రూప్లో ఇచ్చిన టార్గెట్. నిఫ్టీ కూడా ఇప్పుడు డేలో దగ్గరికి వచ్చింది. సో టెక్నికల్ పరంగా కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ అంటే చెప్పలేము, ఎందుకంటే సిపిఆర్ నేరగా ఉంది కదా, ట్రెండింగ్ అయితే అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు మీరు ఆప్షన్ బయింగే బెస్ట్. ఓకే, సిపిఆర్ అంటే ఎవరైనా క్యాపిటల్ తక్కువ ఉండి ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, ఆప్షన్ బయింగ్ చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే ఆప్షన్ బయింగే బెస్ట్ నేరో సిపిఆర్. అప్పుడు చూడండి ఈ రోజు సిపిఆర్ కొంచెం నేరగా ఉంది, ఈరోజు ట్రెండింగ్ డే అయింది, ఆప్షన్ బయింగ్ అనేది గుడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి, మీ వ్యూ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈవెన్ నిఫ్టీ కూడా ఇక్కడ వైట్ సిపిఆర్ అప్పుడు చూడండి, నేను ఆప్షన్ బయింగ్ అంత ప్రాఫిట్ రాకపోతున్నాం. ఓకే, వైట్ సిపిఆర్ అప్పుడు కూడా ఆప్షన్ బయింగ్ డైరెక్షన్ మనకి ఫాల్ ఎక్కువ వస్తే మన టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు ఓకే. ఎక్స్పైరీ రోజు ఏంటంటే మనకి సైడ్ వేస్ కూడా మార్కెట్ వర్కౌట్ అవుతుంది, లైక్ ఇంత పెద్ద ఫాల్ ఏం అవసరం లేదు, జస్ట్ సైడ్ వేస్ కూడా సరిపోతుంది. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. ఓకే, మార్కెట్ మేబీ మార్కెట్ ఏదో న్యూస్ ఉంది అనుకుంటా కదా, ట్రంప్ సంథింగ్ ఎఫెక్ట్. సో అదంతా మనం ఏం చూడము, పట్టించుకోము, జస్ట్ ఓన్లీ టెక్నికల్స్ పరంగా చూస్తాము. ఇక్కడ మనకి వర్జిన్ సిపిఆర్ ఉందని మార్నింగ్ మార్క్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ గా వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అయింది. డే ట్రేడింగ్ కోర్స్ లో మనకి స్ట్రాటజీ ఉంది కదా, వర్జిన్ సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ. సో దాని ఆఫ్ కోర్స్ సిపిఆర్ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళందరికీ వర్జిన్ సిపిఆర్ కూడా తెలుసు, అదేమి పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇక్కడ మరి అడగొచ్చు, మరి ఇక్కడ క్యాండిల్ టచ్ అయింది కదా, మరి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అయిందని క్యాండిల్ బాడీ ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ సిపిఆర్ లోపల టచ్ చేయకపోతే దీన్ని పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అనుకోవచ్చు. సో అలాంటప్పుడు పర్వాలేదు, తీసుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు సిపిఆర్. ఓకే,
సో ఓకే గైస్, అయితే హోల్డ్ చేసుకుంటానంటే మీ ఇష్టము, ట్రైల్ చేసుకుంటా అంటే ట్రైల్ చేసుకోండి, లేదు ఎగ్జిట్ అవుతానంటే ఎగ్జిట్ అవ్వండి. ఓకే. సో డన్ ఫర్ ద డే అండ్ డన్ ఫర్ ద మంత్ ఆల్సో. సో సిపిఆర్ అనేది గుర్తుపెట్టుకోండి. సిపిఆర్ క్యాలిక్యులేటెడ్ త్రూ ఫార్ములా, బట్ ఇండికేటర్స్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ బ్యాచ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కూడా రిజిస్టర్ అయ్యారు, ఒకరిద్దరు తప్ప. సో నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ రేపు చెప్తాను ఇండికేటర్ ఎలా ప్లాట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ఆల్రెడీ డే వన్ దాంట్లో ఉంటుంది, అందులో చూడండి. సో సిపిఆర్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి, సిపిఆర్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ మీరు స్వింగ్ ట్రేడింగ్, నేనైతే స్వింగ్ ట్రేడింగ్ జనరల్గా ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇలాంటి మార్కెట్లో అన్నా నీ గ్లోబల్గా ఎటువంటి న్యూస్ ఎఫెక్ట్ ఉన్నా సరే, ఇన్ కేస్ లాంగ్ ఎంట్రీ టెక్నికల్ పరంగా సిపిఆర్ అసెండింగ్ ఉంది, లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, ఈరోజు చూడండి బిగ్ లాస్ వద్దును అట్లా. మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది నాకు కొంచెం 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 వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ఒకేసారి పోతుంది అనమాట. ఒక రోజులోనే పోతుంది. ఒక 10 డేస్ 20 డేస్ కష్టపడ్డారు అనుకోండి స్వింగ్ ట్రేడింగ్లో, ఒక రోజులోనే మొత్తం పోవచ్చు ఇలాంటి డేస్ ఉంటే. ఓకే. సో ఈ చెప్పిన ప్యాటర్న్ ఏంటి మనకి, ఇన్ కేస్ మీరు ఎవరైనా హోల్డ్ చేస్తారు అనుకుంటే 20 ఎంఏ చూసుకోండి. క్యాండిల్ 20 ఎంఏ కింద క్లోజ్ అయిందా లాస్ట్ క్యాండిల్, లేదా ఆర్ఎల్స్ సిపిఆర్ కింద ఓపెన్ అయిందా లేదా, అలాంటప్పుడు హోల్డ్ చేయకండి లాంగ్ పొజిషన్స్. ఈ పాయింట్ ఒక నోట్ చేసుకోండి. నెక్స్ట్ వైట్ సిపిఆర్ అప్పుడు సైడ్ వేస్గా ఉంటుంది మార్కెట్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, S3 క్యామ్రిల్లా అండ్ S3 క్యామ్రిల్లా ఇంపార్టెంట్ ఉంటుంది, సిపిఆర్ ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ R1 పివట్ ఇంపార్టెంట్ ఉంటుంది, S1 పివట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో చూడండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయ్యే జరుగుతుంది ఉంటుంది. ఇక్కడ వైట్ సిపిఆర్ కదా, నిన్న S3 క్యామ్రీల్ అనేది సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా వైట్ సిపిఆర్ కదా, S3 క్యామ్రీలో సపోర్ట్ ఇచ్చింది, దానితో S1 పివట్ కూడా సపోర్ట్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి. వైట్ సిపిఆర్ అప్పుడు అంత ఇంపార్టెంట్ S3 క్యామ్రీల్ అండ్ R3 క్యామ్రీలో పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళింది వెళ్ళినట్టుండి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయింది, R3 క్యామ్రీల నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో R3 క్యామ్రీల్ అనేది అట్లా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా వైట్ సిపిఆర్ S3 క్యామ్రీల నుంచే మార్కెట్ పైకి వెళ్ళింది, R3 టచ్ అయితే అవ్వలేదు. అండ్ S1 పివట్ కూడా ఉంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ. సో ఆ రోజు కూడా మనం లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము. సో నేరో సిపిఆర్ ఈజీగా అర్థమైపోద్ది ట్రెండింగ్ డే అని చెప్పి. ట్రెండింగ్ డే అప్పుడు ఏంటంటే డే లోస్ అనేవి ఈజీగా బ్రేక్అవుట్ అవుతాయి. సో డే ఫస్ట్ 1 అవర్ల హై లోస్ కానీ, లేదంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోస్ హైస్ కానీ మార్క్ చేసుకొని ఉండాలి. సో బ్రేక్అవుట్ అయితే దాంతోపాటు అడిషనల్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ S4 బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది కదా, S4 క్యామ్రిల్లా బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది కోర్స్లో. దాని ప్రకారం మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి ఉంటే అంత ప్రాఫిట్స్ వద్దు. అండ్ సిపిఆర్ కన్ఫర్మేషన్ నేరో సిపిఆర్ కదా, ఈరోజు ట్రెండింగ్ డే ఉంటుంది, అండ్ ఇన్సైడ్ సిపిఆర్ ట్రెండింగ్ డే ఉంటుంది. అండ్ దాంతోపాటు పీవర్డ్స్ కూడా చూసుకోండి, ట్రెడిషనల్ పీవర్డ్స్ కూడా ప్రీవియస్ సెషన్ లో అండ్ S1 పివట్, ప్రీవియస్ సెషన్ హై అండ్ R1 పివట్ రెండు దగ్గరగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ సెషన్ లో అంటే దాని ముందు రోజులో అండ్ S1 పివట్ రెండు చాలా దగ్గరగా ఉన్నాయి, అలాంటి మార్కెట్ ట్రెండింగ్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సైడ్ వేస్గా ఎప్పుడు ఉంటుంది అంటే ప్రీవియస్ సెషన్ హై R1 పివట్ దూరంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది. ఇది కూడా నోట్ చేసుకోండి పాయింట్. ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, R1 పివట్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఏమైంది సైడ్ వేస్. అలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ కొంచెం డేంజరస్. ఓకే. అంటే ప్రీమియం ఇచ్చేయడం మార్కెట్కి ఎందుకు. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ పివట్ కన్ఫర్మేషన్ చూసుకోవాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ నెక్స్ట్ పివట్ వరకు ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ సెషన్ ఇన్ కేస్ ఇక్కడ ఎంట్రీ మిస్ అయ్యి ఉంటే వెయిట్ చేయండి, 20 ఎంఏ కోసం వెయిట్ చేయండి. స్లోపింగ్ 20 ఎంఏ చాలా ఇంపార్టెంట్, అక్కడ రిజెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసి స్టాప్ లాస్ క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ 1:2. నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్ S2 పివట్ అనేది బ్రేక్అవుట్ అయింది, స్టాప్ లాస్ పైన పెట్టుకుంటాం, టేక్ ప్రాఫిట్ ఏమో S3 పివట్ దగ్గర పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్ దానికి ముందే క్లోజ్ అయింది, టచ్ అవ్వలేదు, కొంచెం ప్రాఫిట్స్ అన్నీ వచ్చి ఉంటాయి. సో ట్రైనింగ్ డే నాడు ఎలాంటి ఆపర్చునిటీస్ చూడాలి. వైట్ సిపిఆర్ అప్పుడు చెప్పాను కదా, R3 క్యామ్రీలా S3 క్యామ్రీలా ప్రీవియస్ సెషన్ సారీ S3 క్యామ్రీలా R3 క్యామ్రీలా ట్రెడిషనల్ పివట్స్లో S1 పివట్ అండ్ R1 పివట్ ఇది కూడా చూసుకోండి. సో ఇక్కడ చూడండి మార్కెట్ వైడ్ సిపిఆర్ S1 పివట్ దగ్గరే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైకి బౌన్స్ అయింది. ఇక్కడ R3 క్యామ్రీల దగ్గర నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది, కానీ ట్రెండ్ ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఆల్మోస్ట్ సపోర్ట్ చూపించింది. సో ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, కొంచెమే వచ్చింది ప్రాఫిట్, స్కాల్పర్స్ కి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా చూడండి R3 నుంచి రివర్స్ అయింది. ఇక్కడ కూడా చూడండి వైట్ సిపిఆర్ మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ గా R3 దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాంటప్పుడు R3 నుంచి మార్కెట్ కిందకి వస్తుంది. ఇది అంతా కూడా డే ట్రేడింగ్ కోర్సులో కొంచెం ఇంకా బ్రీఫ్ గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఎవరైనా సెషన్ జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. డే ట్రేడింగ్ కోర్స్ కూడా తీసుకోలేని వాళ్ళ గురించి. సో ఇక్కడ కూడా వైట్ సిపిఆర్ R3 నుంచి రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం ప్రాఫిట్ స్కాల్పర్స్కి అయితే ప్రాఫిట్ వచ్చింది, 1:2 అయితే ఏం టచ్ అవ్వలేదు.
ఆ తర్వాత మార్కెట్ రివర్స్ అయింది, ట్రెండింగ్ డే అప్ సైడ్ అయితే చూపించింది. వైట్ సిపిఆర్ అన్నది మాత్రాన ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ప్రాబబిలిటీ, ఏది కూడా 100% హోలీ గ్రేల్ స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు. ప్రతిదీ ప్రాబిలిటీ. అందుకే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, స్టాప్ లాస్ అనేది మిస్ చేయకండి ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ S4 క్యాంబ్రిలా నుంచి మార్కెట్ అనేది కిందకు వచ్చింది. సో ఇక్కడ మనకి S1 పివట్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఎందుకంటే మార్కెట్ కింద ఓపెన్ అయింది కదా. సో మార్కెట్ పైన ఓపెన్ అయింది అనుకోండి, S1 పివట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ వైట్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ కింద ఓపెన్ అయింది, S1 పివట్ అనేది రెసిస్టెన్స్ ఇచ్చింది, అండ్ మార్కెట్ రెసిస్టెన్స్ ని కరెక్ట్గా రెసిస్టెన్స్ ని ఫాలో అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. సో ఇక్కడ సిపిఆర్ కొంచెం యావరేజ్గా ఉంది, యావరేజ్ టు నేరో ఉంది. సో కరెక్ట్గా లెంత్ అనేది మనం కొలవలేము, కానీ మనకి చూస్తేనే అర్థమైపోవాలి అది యావరేజ్ సిపిఆరా వైడ్ సిపిఆరా. మీకు ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు సిపిఆర్ ఇప్పుడు ఇది యావరేజా లేదంటే నేరోనా వైడా తెలియలేదు అనుకోండి, అప్పుడు ప్రీవియస్ R1 పివోట్ అండ్ ప్రీవియస్ సెషన్ హై చూసుకోండి. ఈ రెండు పివోట్స్ కొంచెం బాగా దగ్గరగా ఉంటే నేరో సిపిఆర్, దూరంగా ఉంటే వైడ్ సిపిఆర్, కొంచెం మా మధ్యలో చాలా చిన్న స్పేస్ ఉంది అనుకోండి, అప్పుడు యావరేజ్ సిపిఆర్. సో ఇక్కడ బట్టి మనం చెప్పేయచ్చు యావరేజ్ సిపిఆర్ అని. ఇలా అంతా చూసుకోండి. సో ఇక్కడ మనకి వైడ్ సిపిఆర్ ఇది. ఎందుకు వైడ్ సిపిఆర్ అంటే ప్రీవియస్ సెషన్ లో అండ్ S1 ప్యూర్ చూసుకొని కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంది. ప్రీవియస్ సెషన్ హై R1 ప్యూర్ దగ్గర గ్యాప్ ఉంటుంది, లో S1 ఈ గ్యాప్ చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది వైడ్ సిపిఆర్. సో ఇలాంటప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అఫ్కోర్స్ ట్రెండింగ్ డే అయితే అయ్యింది డౌన్ సైడ్, కానీ వైట్ సిపిఆర్ చెప్పాను కదా, S1 ప్యూర్స్ అనేవి ఇంపార్టెంట్ అని. S1 ప్యూర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంది, కానీ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. సెకండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. సో S4 బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ యావరేజ్ సిపిఆర్ కాబట్టి మనకి ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో అనేది బ్రేక్అవుట్ అయ్యింది, S1 కూడా బ్రేక్అవుట్ అయింది. S1 ప్యూర్ ప్రీవియస్ సెషన్ లో బ్రేక్అవుట్ అయితే ఈజీగా మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ రెడ్ క్యాండిల్, ప్రాపర్ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్. సో నేను సిపిఆర్ ట్రిక్స్ చెప్తున్నానా, డే ట్రేడింగ్ కోర్స్లో ఉన్న స్ట్రాటజీస్ అవి కాదు, సిపిఆర్ ట్రిక్స్ చెప్తున్నాను. జనరల్గా సిపిఆర్ అందరూ యూస్ చేసినప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్, లేదంటే S1 పివట్ R1 పివట్ బ్రేక్అవుట్స్, వైట్ సిపిఆర్ అప్పుడు రిట్రేస్మెంట్స్ అలాంటివి చూసుకోవాలన్నమాట. ఇక్కడ యావరేజ్ సిపిఆర్ ఇది, ఇదేమి వైట్ సిపిఆర్ కాదు, కానీ యావరేజ్ సిపిఆర్ అయినా సరే ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో అలాంటప్పుడు కూడా మనం అంతే, వన్స్ డే హై బ్రేక్అవుట్ అయింది, ప్రీవియస్ సెషన్ హై R1 బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాము, టేక్ ప్రాఫిట్ నెక్స్ట్ పీరియడ్ దగ్గర తీసుకుంటాం. కాకపోతే ఆ రోజు మార్కెట్ రివర్స్ అయింది, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది. కానీ మనం రిస్క్ రివార్డ్ చూసుకోవాలి. విన్ అయ్యేటప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి, లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి. సో ఇక్కడ నేరో సిపిఆర్, ప్రీవియస్ సెషన్ హై R1 కూడా దగ్గరగా ఉన్నాయి, అలాంటప్పుడు చెప్పాను కదా బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కొంచెం పెద్దది, వెయిట్ చేయండి. ఈ లెవెల్ ఇక్కడ ఇక్కడ మిస్ అయ్యి ఈ ఇక్కడ క్యాండిల్ చూడడానికి పిన్ బార్ రివర్సల్ పైన చూపిస్తుంది, ఇక్కడ హై ప్రాబిలిటీ అయితే కాదు, బట్ స్టిల్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ పీరియడ్ దగ్గర టార్గెట్ తీసుకోవచ్చు. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి ట్రైలింగ్ చేసుకుంటా అంటే స్టాప్ లాస్ ఈ స్వింగ్ కింద పెట్టుకోవచ్చు, ఆ స్వింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ ఇది, ఇది కూడా యావరేజ్ సిపిఆర్, కొంచెం యావరేజ్ టు వైడ్ అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, R1 అండ్ ప్రీవియస్ సెషన్ హై అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి R3 క్యామ్రీలో ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది, R3 నుంచి రివర్స్ అయింది మార్కెట్, ఇక్కడ S3 క్యామ్రీల దగ్గర నుంచే రివర్స్ అయింది. సో పివోట్స్ అనేవి అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా అంతే, R3 క్యామ్రీల దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అయింది. అండ్ S3 నుంచి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏం లేదు చూడండి. సో గ్రీన్ క్యాండిల్ లేనప్పుడు మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు, ఇన్స్టెడ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత అందరికీ తెలుసు కదా, సపోర్ట్ కెన్ టర్న్ టు రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్ అని. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అనేది ఇచ్చింది. ఓకే, ఇక్కడ కూడా ఈవెన్ నేరో సిపిఆర్, ఇన్సైడ్ సిపిఆర్, ట్రెండింగ్ డే అప్ సైడ్ డౌన్ సైడ్ తెలియదు, కానీ ఇక్కడ R3 క్యామరీలో అదే నుంచి రివర్స్ అయింది. సో మనకి నేను ఒక ఈ బుక్ అనేది రాసాం కదా, స్ట్రాటజీస్ కొన్ని క్యామరీల పివట్స్ అండ్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి, ఒక బుక్ అనేది రాసాము, అది యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బుక్ కావాల్స్తే పర్చేస్ చేసుకోండి, ఈ బుక్ అది. సో అందులో ఒక స్ట్రాటజీ ఉంది, R4 క్యామరీలను టచ్ చేసి R3 క్యామరీలను టచ్ చేస్తే ఏదైనా క్యాండిల్, అలాంటప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, దాని ప్రకారం వెళ్ళొచ్చు. అండ్ నార్మల్గా R3 క్యామరీల రిజెక్షన్ కాబట్టి వెళ్ళొచ్చు, కానీ నేరో సిపిఆర్ అప్పుడు R3 క్యామరీలు S3 క్యామరీలు అంత పవర్ఫుల్ కాదు. ఓకే, సో దాన్ని బట్టి మీరు కంబైన్ చేసుకోవాలి, రిమైనింగ్ స్ట్రాటజీస్ అవి కంబైన్ చేసుకోండి. సో ఇక్కడ R3 దగ్గర నుంచి డే ట్రేడింగ్, అది ఫ్రీ స్ట్రాటజీ ఒకటి యూట్యూబ్లో పోస్ట్ చేసాము, అందుకే రివీల్ చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఏంటి, ఇక్కడ R4 R3 నుంచి రివర్సల్ అయింది కాబట్టి షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అండ్ ఈవెన్ ఇక్కడ ఇక్కడ మార్కెట్ అనేది S3 క్యాండిల్ నుంచి బుల్లిష్ క్యాండిల్ వస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది, కిందకి బ్రేక్అవుట్ అయిన తర్వాత పైకి వచ్చింది, అలాంటి లో ప్రాబిలిటీ, బ్రేక్అవుట్ అవ్వకూడదు, ఫ్రెష్గా చూపించాలి. నెక్స్ట్ జూలై 8th, ఇది ఏమీ ఆపర్చునిటీస్ లేవు ఇక్కడ, సిపిఆర్ యావరేజ్గా ఉంది. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ అనేది
తీసుకుంది. నార్మల్ ట్రిక్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఇది డే ట్రేడింగ్ కోర్స్ స్ట్రాటజీస్ కాదు, నార్మల్గా సిపిఆర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ సిపిఆర్ వైడ్గా ఉంది. అలాంటప్పుడు ఏం చెప్పాను నేను, S3 క్యామ్రీలా ఇంపార్టెంట్, R3 క్యామ్రీలా ఇంపార్టెంట్. సో R3 క్యామ్రీ నుంచి రెడ్ క్యాండిల్ వచ్చింది, స్టాప్ లాస్ పైన పెట్టుకొని టేక్ ప్రాఫిట్ S3 క్యామ్రీల దగ్గర తీసుకోవచ్చు. సో S3 క్యామ్రీ దగ్గర నుంచి ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా. సో జనరల్గా ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పెద్దది అయితే వెయిట్ చేయండి కాసేపు. ఎక్స్పైరీ ఆప్షన్ మండే, ఈరోజు ట్యూస్డే కాదు. సో ఒకవేళ ట్యూస్డే అయ్యి ఉంటే అలాంటప్పుడు రిస్క్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లర్స్, ఆప్షన్ బయింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వెయిట్ చేయండి, చెప్పాను కదా ఇనిషియల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ 1 అవర్ కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కానీ వెయిట్ చేయండి వైట్ సీపర్ అప్పుడు. సో ఇక్కడ డేలో దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, సో ఎంట్రీ తీసుకుంటారు. అక్కడ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ సేమ్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చింది, సో అక్కడ తీసుకుంటారు ఎంట్రీ. ఇక్కడ కూడా R3 క్యామ్రీల దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా రివర్స్ అయింది, సో ఇక్కడ సెల్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ కూడా వైట్ సిపిఆర్ R3 క్యామ్రీల దగ్గర నుంచి క్యాండిల్ కలర్ రెడ్ కాకపోయినా సరే పిన్ బారే కదా, రివర్సల్ పిన్ బార్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు R3 క్యామ్రీల. బూమ్, మార్కెట్ అయితే కిందకి వచ్చింది. సో ఇక్కడ S3 క్యామ్రీల దగ్గరకు వచ్చింది, మార్కెట్ ఎంట్రీ, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్. ఓకే, అలా ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ ఇక్కడ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ కదా, వైట్ సీపర్ అప్పుడు ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వచ్చింది, మార్కెట్ కిందకి అయితే ఫాల్ అయింది. ఆ తర్వాత S3 క్యాండిల్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ 3 o'clock దగ్గరికి ఉంది, అలాంటప్పుడు కొంచెం రిస్కీయే. సో బట్ స్టిల్ ఇక్కడ తీసుకుంటే ఆప్షన్, అదే ఎక్స్పైరీ రోజు అయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ కూడా R3 క్యాండిల్ నుంచి రివర్స్ అయింది, కానీ ఇంత పెద్ద క్యాండిల్ దగ్గర నేనైతే సజెస్ట్ చేయను, వెయిట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, క్యాండిల్ చిన్న క్యాండిల్ కాబట్టి ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, స్టాప్ లాస్ అబౌవ్ ద సిపిఆర్. లేదంటే S4 క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ అబౌవ్ ద ఎంట్రీ క్యాండిల్, టేక్ ప్రాఫిట్ S5. సిపిఆర్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం అయితే ప్రీవియస్ సెషన్ లో అండ్ S1 ప్యూర్ రెండు బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అంటే ఇక్కడ స్టాప్ లాస్ 1 hour పెట్టుకుంటాం, టేక్ ప్రాఫిట్ 2 hour తీసుకుంటాం. ఓకే, అండ్ ట్రైనింగ్ డే మార్కెట్ 20 EMని ఎలా రెస్పెక్ట్ చేసిందో చూడండి. ఫస్ట్ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం, ఆర్ఎల్స్ బ్రేక్అవుట్ ఇక్కడ తీసుకున్నారు కదా, బ్రేక్అవుట్ స్ట్రాటజీ మీరు ఎక్కడ హోల్డ్ చేయాలి, ఆప్షన్ బయింగ్ అప్పుడు మీకైనా కంగారు పడ్డారు అనుకోండి, మీరు ఎక్కడ ఏం చేయాలంటే 20 EMI పైన పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. ఓకే, 20 EMI వరకు ఒక 1:2 దగ్గర హాఫ్ క్వాంటిటీస్ తీసుకొని రిమైనింగ్ హాఫ్ అనేది 20 EMI పైన పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా మార్కెట్ యావరేజ్ సిపిఆర్ కానీ S3 క్యామ్రీలని, S1 ప్యూట్ అయితే టచ్ అవ్వలేదు, కానీ S3 క్యామ్రీలను అయితే బాగా రెస్పెక్ట్ చేసింది, కరెక్ట్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ R3 క్యామ్రీల దగ్గర నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ కూడా అంతే, R3 క్యామ్రీల దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది, ఎగ్జాక్ట్గా S3 క్యామ్రీల నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, జూన్కి వచ్చామా, ఫైన్ చాలు. జూలై మంత్ అయితే ఇవి సిపిఆర్ క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం చెయ్యాలంటే, ఇన్ కేస్ నెక్స్ట్ బ్యాచ్ ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తు పెట్టుకోండి. నాకు కొంచెం మీ పే చేసిన అమౌంట్కి అయితే వర్త్ అని అనుకుంటున్నాను బ్యాచ్ అనేది. ఇన్ కేస్ వర్త్ కాదు అనిపిస్తే చెప్పండి. సో ఓకే గైస్, అయితే గోల్ చేశారా, ఎగ్జిట్ అయిపోయారు, అది ఈ ట్రేడ్ ఏమైంది. ఓకే, 27 వరకు అలా రన్ అవుతుంది, పర్వాలేదు, నేను వదిలేస్తాను. 55,900గా తీసుకుంది మార్కెట్, 55,600 దగ్గర ఉంది. అలాంటప్పుడు టచ్ అవ్వదని కాదు, టచ్ అవుతుంది. కానీ అగ్రెసివ్గా ఏమన్నా న్యూస్ అనేది ఏమన్నా రావాలి, ఆర్ఎల్స్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉండి సెకండ్ హాఫ్ అయినా ఎఫ్ఐడిఏ ప్రెజర్ అయినా ఉంటే అప్పుడు. బట్ అంతవరకు ఏం వెయిట్ చేయను, నేను ఎగ్జిట్ అయిపోతాను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత. సో బ్యాచ్ MTM చూసుకుంటే 75,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈరోజు 6,000 నాకు రేపు యాడ్ అవుతుంది. సో 75 ప్లస్ టోటల్ 81,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు, గ్రాస్ ప్రాఫిట్. ఓకే, కానీ మనం మన పాకెట్లోకి వచ్చేది ఇదంతా రాదు, ఓన్లీ నెట్ ప్రాఫిట్ వస్తుంది, మిగతాది బ్రోకర్స్కి వెళ్ళిపోతుంది. సో ఒక 69,415 ఉంది కదా, ఈరోజు 6,000 ప్రాఫిట్ మనకి ఈవినింగ్ యాడ్ అవుతుంది. సో టోటల్ 76,000 అనుకోవచ్చు, 76,000 ప్రాఫిట్ వచ్చింది. సో మనకి ఈ మంత్ అనేది బాగుందా అంటే పర్వాలేదు, బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా చేశాను. ఈ 3 days చూడండి, 9, 17, 30 ఇక్కడ లూజ్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్కువ లూజ్ అయ్యాము. ఇక్కడ 8,000 విన్ అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ 5 days కొంచెం ఎక్కువ విన్ అయ్యాం, కాకపోతే లూజ్ అవుతున్నప్పుడు కొంచెం మాక్సిమం 10,000 అయితే దాటను, ఎందుకంటే ఓవరాల్ 10 lakhs క్యాపిటల్ కాబట్టి 10,000 అయితే దాటను. సో 75,000 ప్రాఫిట్ వచ్చింది కదా, మీరు కూడా ఈ బ్యాచ్ జాయిన్ అయిపోండి నాతో పాటు, మీకు కూడా ఎంత ప్రాఫిట్స్ వస్తాయని నేనేమీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రోజు ఇక్కడ చూడండి, జూలై ఫస్ట్ ప్రాఫిట్, సెకండ్ ప్రాఫిట్, థర్డ్ ప్రాఫిట్, ఫోర్త్ ప్రాఫిట్. సో ఇక్కడ 4 days ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ 5, 6 ఇవన్నీ సాటర్డే సండేస్. సో ఈ 4 days ప్రాఫిట్ వచ్చింది కదా,
ఆర్ఎల్స్ 5 డేస్ 6 డేస్ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ కొంచెం కొంచెం తక్కువ లాట్స్తో పొజిషన్స్ అనేవి తీసుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ లాస్ వచ్చింది కదా, లాస్ వచ్చిన రోజు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీస్ ఎలాగో ఒక 5 డేస్ 6 డేస్ ప్రాఫిట్ వచ్చింది కదా, సో తర్వాత ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీస్ పెంచుకున్నారు అనుకోండి, ఈ వచ్చిన ప్రాఫిట్స్ పోను క్వాంటిటీస్ ఎక్కువ పెంచితే ఆ రోజు టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఆ లాస్ అనేది పోతుంది కదా, వచ్చిన ప్రాఫిట్ అనేది పోతుంది, లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ట్రేడింగ్ నన్ను కాపీ చేసినా సరే అది మీ మీద డిపెండ్ ఉంటుంది, ట్రేడింగ్లో మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తుంది అన్నది. ఎందుకంటే అది ఎమోషన్స్ గేమ్. ట్రేడింగ్ అందరూ కూడా స్ట్రాటజీస్ గేమ్ అని అనుకుంటారు, ఇది అంత కాదు కానీ ఎమోషన్స్ గేమ్. సో వరుసగా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ క్వాంటిటీస్ పెంచడము, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమో తక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవడము, లాస్ వచ్చినప్పుడు ఏమో ఓవర్ ట్రేడింగ్, వాళ్ళ స్ట్రాటజీస్ మళ్ళీ ఎక్కువ తీసుకోవడం, నా స్ట్రాటజీ లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీ అనాలిసిస్ ఉంటుంది కదా, సో మీ అనాలిసిస్ ద్వారా మీరు మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేయడము, లేదంటే నా ట్రేడ్స్కి ఆపోజిట్గా వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది అనమాట. ఇదంతా హెడేక్. సో అందుకే నేను చెప్పేస్తున్నాను ముందుగానే, నా ప్రాఫిట్స్ అండ్ లాస్, మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ట్రేడ్ జాయిన్ అయినా నేను ఎలా ప్రాఫిట్స్ చేస్తున్నాను చూడడానికి, లైవ్లో నాతో పాటు ఉండి చూడడానికి మాత్రమే. సో నెక్స్ట్ బ్యాచ్ అనేది ఫ్రైడే నుంచి, ఐ మీన్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. సో దీస్ ఆర్ ద రూల్స్. అండ్ రేపు మొత్తం సిపిఆర్ గురించి, ఇండికేటర్ ఎలా ప్లాట్ చేసుకోవాలి ఏంటన్నది మళ్ళీ మాట్లాడుకుందాము, ఇన్ కేస్ నెక్స్ట్ బ్యాచ్ కూడా జాయిన్ అయితే. ఓకే, సో ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే జాయిన్ అవ్వచ్చు లైవ్ ట్రేడింగ్.